హాయ్ గైస్, మా గణేష్ నిమజ్జనం ఈరోజు. ఇంకా మొత్తం ఉన్న స్ట్రీట్లో వాళ్ళందరూ రంగులు పూసుకొని మంచిగా దేవుడిని సాగనంపడానికి అందరూ రెడీ అయిపోయారు. ఇంకా ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, మా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఫ్యాన్లు కూడా ఎగరేస్తూనే ఉన్నారు. అక్కడ పాపని చూడండి ఎలా ఎగరేస్తున్నారో. ఇంకా ఎవరి వాళ్ళతో వాళ్ళు కలిపి డ్యాన్స్లు వేసుకుంటూ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. చెప్పాను అదిగోండి జెండా ఆ పాపకి ఇచ్చి మరీ ఆ పాపని గెంతి మరి ఎగరేస్తున్నారు. ఆంటీలు అయితే అసలు మామూలుగా లేరు, పిల్లల కన్నా ఆంటీలే బాగా స్పీడ్గా ఉన్నారు. అసలు రంగులు మాత్రం ఏదో నార్త్ ఇండియన్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద బొట్లు, అలా బొట్లు పెట్టుకున్నారు చాలామంది. అక్కడ గర్ల్ గ్యాంగ్, ఆ గ్యాంగ్తో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటున్నారు. ఎవరి గోలలో వాళ్ళు ఉంటే ఒక ఆంటీ వచ్చి చూడండి అందరి మీద రంగులు వేస్తుంది. అది జస్ట్ ఆడుకున్నట్టు రంగులు వేస్తున్నట్టు లేదు, ఏదో నువ్వు నాకు రాసావు కదా నేను నీకు రాయాలని చెప్పేసి కొట్టుకొని మరీ రాసుకుంటున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ వీడియో కొట్టుకున్న వీడియోలు నేను తీయలేదు, కానీ ఇలా రంగులు ఒకరికొకరు రంగులు పూసుకొని అసలు మీరు చూస్తుంటే రంగు పూసుకొని వాళ్ళు ఒకరు కూడా లేరేమో అనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్కి వస్తే వీళ్ళందరూ గ్యాంగ్ లాగా ఒక టైప్ ఆఫ్ టీషర్ట్ రాసుకొని వాళ్ళ మీద వాళ్ళ పేర్లు అండ్ కౌంట్ డౌన్ రాసుకున్నారు. ఇంకా సాగనంపడానికి ఓన్లీ డ్యాన్సే కాదు, ఇలా బాంబులు కూడా ఉండాలి కదండి, క్రాకర్స్. ఆ అబ్బాయి ఎవరో క్రాకర్స్ తీసుకొని కాలుద్దాం అనుకున్నాడు, ఏదో తిప్పుదాం అని, బట్ తిప్పలేకపోయాడు. ఈ బుడ్డోడు ఏదో డ్యాన్స్ వేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నానని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా బొమ్మతో పాటు అలా రోడ్డు మీద దాకా వచ్చాము. రోడ్డు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది. ఇంకా ఆ బొమ్మకి వీళ్ళందరూ ఆ విగ్రహానికి పాలతో పాలాభిషేకం చేశారు, దండలు కూడా వేసి జై జగన్ అంటూ ఉన్నారు. ఇంకా అలాగా మాకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కొంతమంది బ్రిడ్జ్ దాకా వచ్చేవాళ్ళు బ్రిడ్జ్ దాకా వస్తారు, బీచ్ దాకా వెళ్ళే వాళ్ళు బీచ్ దాకా కూడా వెళ్తారు. కానీ వీటన్నిటిలో నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పెట్టారు కరెక్టే, కానీ అన్నీ ఆ పాటలు చేస్తున్నారంటే వినడానికి మనకు కూడా చిరాకు వస్తుంది కదండి. ఒకసారి రెండుసార్లు అంటే వింటాము. అక్కడ వాళ్ళందరూ మనం చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ ఆ ఫ్యాన్సే కాబట్టి దానికి కూడా డ్యాన్స్ వేస్తారు. అక్కడ బస్సులోంచి ఓ తాతగారు చూడండి ఫ్యాన్ తిప్పుతున్నట్టు ఇలా తిప్పుతున్నారు. ఇంకా మగవాళ్ళు వేసుకుంటేనే సరిపోదు కదా, ఇంకా ఆడవాళ్ళు కూడా వేసుకోవాలి కదండి. అందుకే అలాగా మెడలో వాటిని ఏమంటారు, తాళ్ళు అంటారో ఏమంటారు, అవి కూడా వేసుకున్నారు. ఇంకా అందరూ చాలామంది బీచ్కి వెళ్ళిపోయారు. మేము ఇంటికి వచ్చేసి స్నానం చేసేసి మేము మా వాళ్ళతో కలిపి, మా బావ మా అక్కతో కలిపి మేము బీచ్కి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో చూడండి బొమ్మలు, ఇవి నిమజ్జనం కోసం అనుకుంటా బీచ్కి వస్తున్నాయి. వెళ్ళేదారిలో వర్షం కూడా పడింది. ఇంకా చుట్టూ కొంచెం దూరం వెళ్ళాక చుట్టూ రొయ్యల చెరువులు అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే కొలంలో పడవేసుకొని వెళ్ళేవాళ్ళంట. మనం ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. మేము ఉండేది ఒంగోలు కాబట్టి మేము కొత్తపట్నం బీచ్కి వెళ్ళాము. బీచ్లో పడవలు అయితే చాలా కనిపిస్తున్నాయి. మరి నిమజ్జనం కోసమన్నో మరి ఏమో మరి నాకు తెలియదు. మామూలుగా అయితే ఫ్రంట్ పడవలు వలలు అవన్నీ ఉంటాయి, కానీ సముద్రంలో ఇన్ని పడవలు నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. అసలు అంటే బొమ్మకి ఎంతమంది ఉంటారో వాళ్ళు అంతమంది వస్తున్నట్టున్నారు. బీచ్ మాత్రం ఈసారి చాలా వెనక్కి ఉంది. ఈ కింద చూస్తున్నారు కదండి, ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అంటే మట్టి వినాయకుడు అయితే నీళ్ళలో కలిసిపోతారు. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కొంచెం కొంచెం కొట్టుకొని బయటకు వచ్చేసినట్టుంది, అవి అలాగే ఉన్నాయి.
ఇంకా పిల్లలు ఆడుకోవడానికి జీప్ ఒకటి పెట్టారు, హార్స్ కూడా పెట్టారు. మేము వెళ్ళేసరికి మా బొమ్మ నిమజ్జనం అయిపోయింది. ఇంకా అలా బీచ్ చూస్తూ ఉండగా ఇంకొక బొమ్మ వచ్చింది. ఆ బొమ్మని తీసుకొచ్చి పెట్టి వాటికి పూజలు చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం అండి రావడము ఇలాగా, నాకు కూడా తెలీదు. నిమజ్జనం అంటారు కానీ మేము రోడ్ మీద దాకే వస్తాం, బీచ్కి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పోలీసులు కూడా ఉన్నారు, ఏమైనా గొడవ జరుగుతుందేమో అని చెప్పేసి. ఇంకా ఇంకో బొమ్మను కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ బొమ్మ తరపున ఇలా టీషర్ట్లు చేయించుకున్నట్టున్నారు. చాలామందిని చూశాను. ఇంకా అలాగా నిమజ్జనం చేయడానికి వెళ్ళిపోతున్నారు బీచ్ లోపలికి. 9 రోజులు అలాగా దానికి పూజలు చేసి అది నీళ్ళలో వేస్తుంటే చాలా బాధగా అనిపించింది. నీళ్ళలోకి వేయగానే ఇంకా బొమ్మ మునిగిపోయింది. వాటికి ఉన్న దండలు ఒకటే పైన తేలుతూ ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం చూడడము, బాగా అనిపించింది. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి నిమజ్జనానికి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.